ఎంతమంది ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? కొంచెం హల్లెలూయా ఎక్సైటెడ్గా ఉన్నారా? దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆమెన్. టుడే ద టాపిక్ దట్ ఐమ్ గోనా టాక్ అబౌట్ ఈజ్ అబౌట్ ఎన్కౌంటరింగ్ గాడ్. దేవుణ్ణి మనము మన యొక్క జీవితంలో ఎదుర్కోవడము, ఆయన యొక్క అనుభూతి చెందడము. ఆమెన్, ఆమెన్. దేవుణ్ణి అనుభవించాలనుకుంటున్నారా? దేవుని యొక్క సన్నిధి అనుభవించాలనుకుంటున్నారా? ఆయన యొక్క శక్తిని అనుభవించాలనుకుంటున్నారా? మరి అది ఎలా అనుభవించాలో, ఎలా మనం తెలుసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాము. కానీ మన జీవితంలో అది మనం తెలుసుకోవాలి అంటే మనకి 2 విషయాలు ఉండాలండి. 2 విషయాలు. ముందుగా ఏంటి అంటే ఆకలి కలిగి ఉండాలి. వీ నీడ్ టు బీ హంగ్రీ ఫర్ గాడ్. ఆకలి కలిగి ఎంతమంది ఈ యొక్క ఉదయకాలంలో వచ్చారో తెలీదు. ఎంతమంది రోజు ప్రతిసారి ఆదివారం కదండి ఎక్కడికో ఒకడికి వెళ్ళాలి, అదేదో ఇక్కడికే దగ్గరలో ఉంటే వెళ్దాము అని ఎంతమంది వచ్చారో తెలీదు. బట్ ఓన్లీ వెన్ యు ఆర్ హంగ్రీ ఫర్ గాడ్ యూ విల్ ఎన్కౌంటర్ గాడ్స్ ప్రెజెన్స్. మనం ఎప్పుడైతే ఆకలితో, ఆ యొక్క దప్పికతో మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవా నాకు మీ యొక్క సన్నిధి నాకు కావాలి అని ఎప్పుడైతే మీరు అడుగుతారో అప్పుడే మనకి దేవుని యొక్క సన్నిధి మనము అనుభవిస్తాము. ఆయన వైపు చూడాలని, ఆయన మన జీవితంలో పని చేయాలని ఎంతమందికి తపనతో ఈరోజు వచ్చారో నాకు తెలియదు. కానీ బట్ టుడే యాజ్ వీఆర్ లిసనింగ్ టు ద వర్డ్, మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం వాక్యం వింటున్నప్పుడు ఆ యొక్క తపన మనలో ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. ఓన్లీ వెన్ యు ఆర్ హ్యావింగ్ దట్ హంగర్, ఆ యొక్క ఆకలి, ఆ యొక్క దప్పిక, ఆ యొక్క తపన మనకి ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో మనకి రొటీన్స్ అలవాటు అయిపోయి ఉంటాయి కదా. రోజు వెళ్తామండి, లెగుస్తామండి, చూస్తామండి, ప్రార్థన చేసుకుంటామండి, వెళ్ళిపోతామండి అని ఒక రొటీన్లో పనిపడుతూ ఉంటాం. అండ్ వి ఫర్గెట్ హ్యావింగ్ హంగర్ ఫర్ గాడ్. ఆకలిలో ఉన్న వాళ్ళు ఏదైనా ఆహారం కోసం ఎలా వెతుకుతారండి? ఇంకా మా అమ్మగారు ఇంట్లో లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మమ్మీ ఏం చేసిందని డబ్బాలన్నీ తిరిగేస్తారు కదా, ఫ్రిడ్జ్లో అంతా వెతికేస్తారు కదా. రాత్రిపూట అర్ధరాత్రులు ఆకలేస్తే ఆ ఆకలి కావాలి. ఏదో ఒక చిన్న ముక్క తింటే సరిపోయే ఆకలి పెద్ద ఆకలి కాదు. ఆ దాహము పెద్ద దాహం కాదు. ఎంత పెట్టినా సరే నేను అంత తినేయగలను అన్న ఆకలి ఉంటుంది చూడండి. అలాంటి ఆకలి మనకి దేవుని వైపు ఉండాలి. అలాంటి ఆకలి మనం దేవుని గురించి తెలుసుకోవడానికి ఉండాలి. యూ నీడ్ టు బీ హంగ్రీ ఫర్ ఎన్కౌంటరింగ్ గాడ్. తో ఆశతో నేను నీ తట్టు కనిపెట్టి ఉన్నానని చెప్తున్నాడు. హీస్ థర్స్టీ, హీస్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అని ఇక్కడ రాసింది. దావీదు ఎలాగైతే ఆ యొక్క ప్రెజెన్స్ కోసం, దేవుని యొక్క సన్నిధి కోసం ఎలాగైతే ఆకలితో దప్పికతో ఉన్నాడో అలాంటి దప్పిక మనలో ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. వెన్ యూఆర్ ఆస్కింగ్, ఈరోజు మనకి కావాల్సింది, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఇంపార్టెంట్ కాదు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన సన్నిధి అనుభవించడానికి కావాల్సిన ఆకలి మనలో ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఐ యు హంగ్రీ ఫర్ గాడ్? పక్కవారిని అడగండి, ఐ యు హంగ్రీ ఫర్ గాడ్? దావీదుకి అర్థమైందండి, దేవుని యొక్క సన్నిధి నాకు చాలా అవసరమని, నాకు కావాలి అని. అంత ఆశ, అంత దప్పిక మనలో ఈరోజు మిస్సింగ్. అ లాట్ ఆఫ్ అస్ ఆర్ మిస్సింగ్. కానీ ఈరోజు మనకి ఆ యొక్క ఆశ మనలో మళ్ళీ రావాలని నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క అగ్ని, చిన్నప్పుడే ఎలాగైతే మనం యవ్వన కాలంలో ఎలాగైతే దేవుని కోసం ప్రతిసారి పరితపించామో, ప్రార్థన చేయడానికి, సన్నిధికి వెళ్ళడానికి ఎలాగైతే మనం పరిగెత్తి వెళ్ళామో అలాంటి అగ్ని మనలో మళ్ళీ తిరిగి రావాలని ఈరోజు మనం ప్రార్థిద్దాం. ఆమెన్. దేవుణ్ణి తెలుసుకోవాలండి, నేను ఇంకా నేర్చుకోవాలండి, ఆయన సన్నిధి నాకు అనుభవించాలండి, నేను ప్రతిసారి చేసే ప్రార్థనలో నాకేం తెలియట్లేదండి, అలాంటి ప్రార్థనా జీవితం నాకు ఇంకా వద్దు, నాకు శక్తివంతమైన జీవితం కావాలి, దేవుని యొక్క సన్నిధి నాకు ఎల్లప్పుడూ కావాలి అన్న ఒక ఆశ, అగ్ని ఈరోజు మీలో పుట్టాలని నేను ఆశిస్తున్నాను. ఆమెన్. గాడ్ రెస్పాన్స్ టు హంగర్. ఆకలిని చూసి దేవుడు జవాబిస్తారంట. నీ ఆకలి ఎంత ఉంది? ఇంతే అండి, చాలు, ఇంతే అని ఆశిస్తున్నారా? అంతే కనపడుతుందంట. నా ఆకలి ఇంతుంది, నేను దేవుని ఇంతలా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న ఆకలికి దేవుడు మనకి స్పందిస్తూ ఉంటాడు. నీ ఆకలి బట్టి దేవుని యొక్క స్పందన ఉంటుంది. అవసరం లేదండి అంటే దేవుని కూడా మనకి ఆయన మాట్లాడినా మనకి వినపడదు.
కానీ కావాలి అన్నప్పుడు, అవసరము అన్నప్పుడు ఎలాగైతే మనం పరిగెడతామో రోజువారీ కూడా మనం అలాగే పరిగెత్తాలి. ఆకలి ఉన్నప్పుడు మనం దేవుని కోసము సమయం తీస్తాము. ఆకలి ఉన్నప్పుడు దేవుని కోసము మనం కొంచెం సమయం కేటాయిస్తాము. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా బాధలో ఉన్నప్పుడు ఎలాంటి సమయం వచ్చేస్తుంది? చక్కగా కూర్చొని ప్రార్థన చేయడానికి. అలాగే మనం బిజీ లైఫ్స్లో కూడా, రోజువారీ జీవితంలో కూడా అలాగే సమయం కేటాయించాలి అంటే మనకి కూడా అలాంటి ఆకలి రోజువారీ ఉండాలి. యు నీడ్ టు బీ హంగ్రీ ఫర్ గాడ్. రెండో విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్థిరముగా ఉండటము. ఆమెన్. యు నీడ్ టు బీ స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తాము అంటే రిక్వెస్ట్ ఇచ్చే ప్రార్థన చేసి టక్కుమని ఆపేసి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి వెళ్ళిపోతాం. అరే, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఆయన స్వరము మనకి వినపడుతుందా లేదా, ఆ యొక్క వాక్యం ద్వారా మనకి ఏం తెలపాలనుకుంటున్నారు అని మనకి తెలియాలంటే ముందుగా మనం ఏం చేయాలండి? స్థిరముగా ఉండాలి. బట్ వీఆర్ రషింగ్ కదా, మనం అన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇలాగ ఆశ వచ్చింది, నాకు మ్యాగీ తినాలి అంటే 4 నిమిషాల్లో మ్యాగీ నా ఇంట్లో ఉంటుంది. అలా ప్రేయర్ రిక్వెస్ట్ సరిపోదు కదండి. దేవుని కూడా మనం స్విగ్గీలో ఆర్డర్ చేసుకోలేము కదా. దేవుని యొక్క సన్నిధి మనకి స్విగ్గీలో దొరకదు కదా. ఆయన యొక్క ఆశీర్వాదాలకు మనకి స్విగ్గీలో దొరకదు కదా. యూ నీడ్ టు బీ స్టిల్, యూ నీడ్ టు వెయిట్, యూ నీడ్ టు బీ స్టాండింగ్ ఫర్మ్. అందరూ చెప్పండి స్థిరముగా ఉండాలని. ఆమెన్. పక్కవారికి చెప్పండి స్థిరముగా ఉండని చెప్పండి. ఆమెన్. స్థిరముగా ఉండాలి. మనం అక్కడ స్థిరముగా ఉంటే దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనకి ఆయన మన జీవితంలో చేయడానికి మనం సమయం ఇస్తున్నాము. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అరౌండ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ రన్నింగ్ అండ్ యు ఆర్ ఆల్వేస్ డిస్ట్రాక్టెడ్, హౌ కెన్ గాడ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్? యు నీడ్ టు బీ స్టిల్. మనం బైబిల్లో చూసినట్టయితే మార్క్స్ వార్త 8:1-3 చూసినట్టయితే, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తినుటకు ఏమీ లేనందున యేసు తన శిష్యులతో తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమి లేనందువలన నేను వారి మీద కనికరపడుచున్నాను అని చెప్తున్నారు. నేను వారికి ఉపవాసముతో తమ ఇళ్లకు పంపిన ఎడల మార్గములో మూర్చపోదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు అని యేసు ప్రభు వారి యొక్క శిష్యులతో చెప్తున్నారంట. ఎన్ని రోజులు ఉన్నారండి ఆ యొక్క జనులు, ఆ యొక్క బహు సమూహము యేసు ప్రభుతో? 3 రోజులు. అందరూ చెప్పండి, 3 రోజులు ఉన్నారంట. యేసు ప్రభుతో 3 రోజులు ఉన్నారు అంటే వారి యొక్క ఆకలి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు వచ్చి మాట్లాడిన మొదటి రోజే వారికి చాలామందికి స్వస్థత వచ్చి ఉంటుంది. చాలామందితో దేవుని యొక్క వాక్యము వారితో మాట్లాడి ఉంటుంది. ఆయన యొక్క సన్నిధి ఎంతోమంది అనుభవించి ఉండుంటారు. కానీ వాళ్ళు ఒక్క రోజులో ఒక్క పూటలో వెళ్ళిపోలేదండి. ఎన్ని రోజులు ఉన్నారంట? 3 రోజులు ఉన్నారు. అందరూ చెప్పండి, 3 రోజులు. They were there with him for 3 days. They were clinging to him for 3 days. ఆయనతోనే ఉన్నారంట. దినము, రాత్రి, మధ్యాహ్నము, సాయంత్రము ఆయన మాటలు వినడానికే వాళ్ళతో ఉన్నారంట, వెళ్ళిపోకుండా. మనమేంటి అయిపోయింది, టక్కుమని టైం రాగానే ఓకే ప్రేయర్ టైం ఓవర్ ఫట్ అని వెళ్ళిపోతూ ఉంటాము. స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉన్న తర్వాత ఏం జరిగిందో చూసాం కదండి. దేవుని యొక్క కార్యాలు చూడడానికి వారికి ఛాన్స్ వచ్చింది. దే సా ద మిరకల్ ఆఫ్ గాడ్ ఓవర్ దేర్. స్థిరముగా ఉన్నందుకు, ఆయన యొక్క సన్నిధిలో స్థిరముగా ఉన్నందున దేవుడు ఆయన ఏం చేశారు, వారు ఎటువంటి అసౌకర్యానికి గురి అవ్వకుండా వారి యొక్క సౌకర్యాన్ని చూశారు. వారికి కావాల్సిన ఆహారము వారికి అందించారు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకి కావాల్సింది అన్నీ కూడా మనకి సమకూర్చబడతాయి. బట్ వాట్ యు నీడ్ టు డూ ఇస్ బీ స్టిల్. అక్కడ కూడా వారి యొక్క హీలింగ్ తీసుకొని, వారి యొక్క స్వస్థత కార్యం చేసుకొని వారు వెళ్ళిపోయి ఉండుంటే ప్రాబబ్లీ ఆ యొక్క మిరకల్ని వాళ్ళు చూడకపోయి ఉండుండేవారు. బట్ దే స్టేడ్. ఎవ్రీబడి సే స్టేడ్. దే స్టేడ్. ఉన్నారు, ఆ యొక్క సన్నిధిలో ఉన్నారు. చూద్దాము, ఇంకా విందాము, ఇంకా తెలుసుకుందాము, ఆయన యొక్క సన్నిధిలో ఇంకా గడుపుదాము అన్న ఒక ఆశ, ఆకలి, దప్పిక ఆ యొక్క జనాల్లో ఉండింది. కాబట్టి వారు ఆయన చేసే కార్యాలని చూడగలిగే ఆ యొక్క ఛాన్స్ వారికి దొరికింది. ఐ వాంట్ టు హ్యావ్ అ ఛాన్స్ టు సీ గాడ్స్ మిరకల్స్ ఇన్ మై లైఫ్, విచ్ ఇస్ వై ఐ వాంట్ టు బీ స్టిల్ ఇన్ హిస్ ప్రెజెన్స్.
ఆయన యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన కార్యాలు నా జీవితంలో ఏం చేస్తారు అని చూడాలనుకుంటున్నాను. ఆయన నాతో ఏం మాట్లాడతారు నేను వినాలనుకుంటున్నాను. ఆయన స్వరము నేను వినాలనుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీరు వాక్యం వినే టైంలో, లేకపోతే ఆరాధన చేసే టైంలో, మీరు ఈరోజు ప్రార్థన చేసే టైంలో మీ యొక్క మనసుల్ని స్థిరపరచుకోండి. కంగారుగా వెళ్ళిపోకండి. ఆయన యొక్క స్వరము మీతో ఏం మాట్లాడుతుంది, ఆయన యొక్క ఆత్మ మీతో ఏం మాట్లాడుతుంది అనేది మీరు వింటే తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమెన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? జీసస్ మేడ్ ష్యూర్ దట్ దేర్ నీడ్స్ వేర్ ఫుల్ఫిల్డ్. ఆయన వచ్చేది కదా వెళ్ళిపోండి అని పంపించేలేదు. వారికి ఎలా కావాలో ఏం కావాలో తెలిసి వారికి ఇచ్చి మరీ పంపించారు. ఆమెన్. మనం ఎప్పుడైతే దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంటామో ఏం జరుగుతుందో చూద్దామండి. మొట్టమొదటిగా ఇది మీ జీవితాన్ని మళ్ళీ పునర్ప్రారంభించి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం దయచేస్తుంది. ఇట్ గివ్స్ యూ a chance to again realign and reset your life. యోనాను చూసినట్టయితే చేయాల్సిన తప్పులన్నీ చేశాడు, తీసుకోవాల్సిన తప్పుడు నిర్ణయాలన్నీ తీసుకున్నాడు, వెళ్ళాల్సిన తప్పుడు దారిలో అంతా వెళ్ళాడు. కానీ వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అగైన్ ఇట్ రీసెట్ హిజ్ లైఫ్. తను వెళ్ళాల్సిన దారి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంటే కూడా ఆ యొక్క దారి మళ్ళించి సరైన స్థలంలోకి దేవుడు తీసుకొచ్చారు. అండ్ ఎన్కౌంటర్ విల్ డూ దట్ ఫర్ యూ. ఆ యొక్క సమయము, దేవుణ్ణి మీరు ఎదుర్కొన్న సమయము, దేవునితో మీరు సన్నిహితముగా మీరు ఎప్పుడైతే సమయం గడుపుతారో ఆ యొక్క సమయము మీ యొక్క జీవితాన్ని మళ్ళీ రీసెట్ చేస్తుంది. ఆమెన్. ఇట్ విల్ రీసెట్ యువర్ లైఫ్. మళ్ళీ ప్రారంభం చేసే అవకాశం దొరుకుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఎంతో దూరం వెళ్ళిపోయానండి, చాలా తప్పులు చేసేసాను, ఇంకా నేను తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఇంకా ఏమీ చేయలేను, నా జీవితం ఇదే అని నిర్ణయించుకొని అలాగే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నారు, ఆయనని మీ జీవితంలో ఆహ్వానిస్తే మీ జీవితము మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశము మీకు దొరుకుతుంది. You need not lead that same old life. You need not lead that same old problematic life. He will give you a new life, a new direction. ఒక కొత్త దారి, నూతన ద్వారము మీకు తెరవబడుతుంది. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. When we encounter God, our gifts and assignments will become clear. మనం చేయాల్సిన ఉద్దేశము, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు స్పష్టముగా మనకి తెలుస్తాయి. మోషే మనం చూసినట్టయితే ఐగుప్తు నుంచి పారిపోయాడు కదా, కానీ ఎక్కడో ఎడారిలో దేవుణ్ణి ఎదుర్కొన్నాడు, దేవుని యొక్క సన్నిధి అనుభవించాడు. తను ఏ ఉద్దేశం కోసము తన్ని ఆ యొక్క జీవితము తనకి దయచేసి ఉన్నారో దేవుడు ఆ యొక్క జీవిత ఉద్దేశము తనకి తెలియజేశారు. మళ్ళీ తిరిగి ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎంతోమంది బానిసల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. You might be leading a life without knowing your purpose. నీ ఉద్దేశము తెలియకుండా, నువ్వు ఏం చేయాలో అర్థం కాకుండా నువ్వు జీవితాన్ని ఒక రొటీన్ లైఫ్లో మొనాటనస్గా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవుడిని నీ జీవితంలో ఆహ్వానించు. దేవా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ యొక్క సన్నిధి బలముగా నేను సన్నిధి అనుభవించాలనుకుంటున్నాను, నా యొక్క ఉద్దేశము తెలుపుని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో God will reveal those gifts and assignments to you. Amen. ఆ యొక్క సన్నిధి, ఆ యొక్క సమయము మనకి చాలా అవసరము. లేదండి, నేను వచ్చాను ఆదివారము, చక్కగా ఆరాధన చేశాను, ఆరాధనలో ఒక్క పాటలో నాకు చాలా ఆనందం వేసిందండి, దేవుని యొక్క సన్నిధి అనుభవించాను, నాకు వారం అంతటికి అది చాలు అని చెప్పి వెళ్ళిపోతే దేవుని యొక్క సన్నిధి మనకి ఎల్లప్పుడూ ఉండదు. If you are only satisfied with one song in the worship, one movement in the worship where you experienced God, that means you are not having the hunger for Him. ఆకలితో దప్పికతో మనం లేము అని అర్థం చేసుకోవాలి. Today I want you to have that hunger. మనం ఆ యొక్క ఆకలితో మనం చూసినట్టయితే మన యొక్క ప్రతి ఒక్క తప్పుడు దారిని సరైన దారిలోకి మళ్లించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. రెండో విషయం ఏంటి అంటే మన యొక్క బలహీనతలని మనకి తెలియజేస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా చాలా సౌకర్యంగా ఉండదండి, కొన్నిసార్లు అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఎలా అంటారా, మనం చేసే తప్పుల్ని దేవుడు మనకి చూపిస్తూ ఉంటారు. మనం చేసే తప్పుడు ఏదైతే దారిలో వెళ్తున్నామో అది మనకి చూపిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు మనకి తెలియజేస్తూ ఉంటారు. మనం బైబిల్లో కూడా చూసినట్టయితే సౌలు దేవుని ఎదుర్కొన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి ఆయనకి కనబడినప్పుడు ఏమైందండి, చాలా సౌకర్యంగా ఉండిందా? లేదు కదా. ఆయన ఏమయ్యారు, ఆయనకి చూపు పోయింది కొద్ది రోజుల వరకు, ఏమీ తినలేదు.
అసౌకర్యానికి గురి అయ్యాడు. కానీ ఆ అసౌకర్యమే తనకి కావాల్సిన ఆ యొక్క నిజాన్ని, ఆ యొక్క సత్యాన్ని తెలియజేసింది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆయన వచ్చినప్పుడు, మనం ఆ దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, ఆయన యొక్క సన్నిధి బలముగా మనకి ఎదుర్కొన్నప్పుడు, మనకి ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ యొక్క తప్పుని దేవుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఏదైతే సరి చేసుకోవాలో అది మనకి దేవుడు చూపిస్తూ ఉంటారు. ఏదైతే నిజము, ఏదైతే సత్యమో అది మనకి తెలియజేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. మనం కొన్ని ఏదైతే తీసేయాలో దేవుడు మనకి చూపిస్తూ ఉంటారు. కానీ మనం ఏదైతే తీసేయాలో తెలుసుకోవాలంటేనే కదా బాధ. అందుకే దేవుడిని ఎక్కడి వరకు పెడతామండి? ప్రేయర్ రిక్వెస్ట్ వరకే పెడతాము. Do we even ask God, show me my ugly side? నాలో అసహ్యముగా ఉన్న ఆ యొక్క ఈ అంశాలు ఏంటో నాకు చూపించండి తండ్రి, ఈరోజు నేను వాటిని తీసివేసేయాలనుకుంటున్నానని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తామా? మీకు అనుకూలంగా, మీ చిత్త విరుద్ధంగా, లేకపోతే మీ వాక్యముకు అనుకూలంగా లేని ఏ అలవాట్లు నా జీవితంలో ఉన్నాయో అది నాకు చూపించండి తండ్రి, నేను ఈరోజు దాన్ని తీసివేసేయాలని అనుకుంటున్నానని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నామా? యు నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ దట్. ఆమెన్. ఆ యొక్క మాటలు మనకి రావాలంటే, ఆ యొక్క సత్యము మనకి తెలియాలంటే దేవుని యొక్క సన్నిధి మనకి చాలా అవసరము. యు నీడ్ టు ఎన్కౌంటర్ గాడ్ టు ఎక్స్పీరియన్స్ హిమ్. ముందుగా ఎదుర్కొంటేనే అనుభవించగలము. యు నీడ్ ద ఎన్కౌంటర్ ఫస్ట్. ఆమెన్. మన యొక్క ఏదైతే తీసివేసేయాలో అవి కూడా మనకి తెలియజేస్తారు. మన యొక్క అజ్ఞానాన్ని తీసివేస్తారు, మనకి జ్ఞానము దయచేస్తారు. ఆమెన్. ఏదైతే సరి అయినదో, ఏదైతే ఆయనకి అనుకూలంగా ఉందో ఆ యొక్క విషయాలను మనకి తెలియజేస్తారు. మూడో విషయం ఏం చేస్తారంటే, ఇది మన యొక్క ప్రార్థన సమయాన్ని ఫలభరితముగా చేస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనం ఎదుర్కొంటామో, దేవుని యొక్క సన్నిధిలో మనము నిలుస్తామో, స్థిరముగా ఉంటామో, మన యొక్క ప్రార్థనలో కూడా జీవం వస్తుందంట. మనం చేసే ప్రార్థనలో ఈ మధ్య కాలంలో జీవం లేని ప్రార్థనలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత కూడా మార్పు రాలేదే అని అనుకుంటూ ఉంటాము. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదని ఆలోచిస్తూ ఉంటాము. దేవుని యొక్క సన్నిధిని ముందుగా మీరు అనుభవించి ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తే మీ మాటల్లో శక్తి వస్తుందంట. ఆమెన్. ఎంతమందికి జీవము కలిగిన ప్రార్థన కావాలి ఈరోజు? నేను ప్రార్థన చేస్తే జీవం ఉండాలి ఆ యొక్క ప్రార్థనలో అని అనుకున్నవారు ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్. ఫర్ దాట్ యూ నీడ్ టు ఎన్కౌంటర్ గాడ్. దానికి మనకి ఎవరు అవసరం అండి? దేవుని యొక్క సన్నిధి అవసరము. ఆ యొక్క సన్నిధిని ఈరోజు మనం ఆహ్వానించాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనం ఆహ్వానిస్తామో, దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క మాటలు ఒక గొప్ప సంబంధముగా ఏర్పడుతుంది దేవునితో. You will no longer just talk to God. It will no longer just be some prayer request, but it will be a communication, a relationship. సంభాషణ సంబంధముగా మారుతుంటుంది. ఆమెన్. మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో జీవం కనబడుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ రిలేషన్షిప్. నీ యొక్క మాటలు శక్తివంతమైన సంభాషణగా మారుతూ ఉంటుంది. వి నీడ్ అ ప్రేయర్ విత్ లైఫ్. ఆమెన్. జీవము కలిగిన ప్రార్థనలు కావాలి. ప్రార్థనలో జీవం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడో మేము అందరము ముందు, నాకు ఇందాక కూడా నేను ఎందుకో గుర్తు చేసుకుంటూ ఉన్నాను, చిన్న స్థలంలో మేమందరం వాలంటీర్స్ పొద్దున ఫస్ట్ కలిసి కూర్చొని ఒక చిన్న సర్కిల్లో కూర్చొని చర్చ్ కోసం ప్రార్థన చేసేవాళ్ళం, సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రార్థనలో జీవం ఉండింది కాబట్టే ఈరోజు మేము దాని యొక్క ఫలితము చూస్తున్నాం. ఆమెన్. దట్ మీన్స్ ప్రేయర్ విల్ హ్యావ్ లైఫ్ వెన్ యూ హ్యావ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో నీ జీవితంలో మార్పు కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో మీకు అర్థం కాదేమో, బట్ ఇట్ విల్ షూర్లీ రివీల్ థింగ్స్ టు యూ. ఆమెన్. ప్రార్థనలో ఏముండాలండి? జీవం ఉండాలి. నాలుగో విషయం ఏం చేస్తుందంటే, మీరు ఎప్పటిలాగా ఉండరు, మునుపటిలాగా మీరు ఉండరు. ఇట్ విల్ చేంజ్ యూ. యూ విల్ నాట్ లీడ్ అ సేమ్ ఓల్డ్ లైఫ్. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మీరు నిజముగా అనుభవిస్తే, దేవుని యొక్క వాక్యము నిజముగా బలముగా మీ జీవితంలో మీరు అనుభవిస్తే, మీరు ఎప్పుడూ జీవించే విధముగా జీవించలేరు. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు. నేను మళ్ళీ ఆ యొక్క పాత జీవితానికి వెళ్ళనండి, నేను చేసే పాత అలవాట్లకి నేను వెళ్ళనండి, ఆ యొక్క పాత ఆలోచనలకి నేను వెళ్ళను అని మీరే నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు అంటే దేవుని యొక్క సన్నిధి మీలో బలముగా ఉన్నప్పుడు.
ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్, నేను ఇలా వస్తున్నానండి ఆదివారం, మళ్ళీ మండే ఐఎమ్ బ్యాక్ టు మై ప్రీవియస్ లైఫ్ అంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్, యు ఆర్ నాట్ హ్యావింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ నీడ్ టు ఆస్క్ ఫర్ ఇట్. అడిగితే మీకు తప్పకుండా ఇవ్వబడుతుంది. ఆ యొక్క పాత జీవితము మనం జీవించము, ఆ యొక్క పాత అలవాట్లు మళ్ళీ మనకి గుర్తుకి రావు, ఆ యొక్క పాత టెంప్టేషన్స్ మళ్ళీ మనకి రావు. వి విల్ బీ చేంజ్డ్. యాకోబుని చూసినట్టయితే దేవుణ్ణి తను ఎదుర్కొన్నప్పుడు తన యొక్క పేరును కూడా మార్చేశారు దేవుడు. హీ చేంజ్డ్ హిజ్ ఐడెంటిటీ. ఏమని పిలువబడ్డాడండి? ఇశ్రాయేల్ అని పిలువబడ్డాడు. హిజ్ ఐడెంటిటీ వాజ్ చేంజ్డ్ అండ్ హీ సెడ్, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, యూ విల్ నో లాంగర్ బీ కాల్డ్ యాజ్ జేకబ్ బట్ యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఇజ్రాయెల్. ఇంకా నువ్వు ఆ యొక్క జీవితం వైపు నువ్వు నడవక్కర్లేదు. నీ పాత జీవితం బట్టి నేను ఇంకా నిన్నెవరు పిలవరు, నూతన పేరు నేను నీకు దయచేస్తున్నానని దేవుడు ఈరోజు చెప్తున్నారు. దానికి కావాల్సింది మనకి దేవుని యొక్క సన్నిధి. యు నీడ్ టు ఎన్కౌంటర్ గాడ్ ఫర్ దట్ చేంజ్. మోషే ఏ పేరుతో వెళ్ళిపోయాడండి? అక్కడి నుంచి ఒక హంతకుడు పేరుతో వెళ్ళిపోయాడు. కానీ దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆయన ఏదైతే ఆయన్ని ఎందుకు జీవించారో ఆ యొక్క ఉద్దేశము తెలుసుకున్న తర్వాత, ఆయన యొక్క అసైన్మెంట్ తెలుసుకున్న తర్వాత ఒక ప్రవక్తగా తిరిగి వచ్చాడు. Today God is saying you need not lead your old life. Nobody is going to be calling you with your old name. నువ్వు యొక్క పాత జీవితం బట్టి నిన్ను పిలవరు, కానీ నూతన పేరుతో ఈరోజు నిన్ను పిలుస్తారు అని దేవుడు చెప్తున్నారు. ఫర్ దాట్ యూ నీడ్ టు ఎన్కౌంటర్ గాడ్, ఫర్ దాట్ యూ నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, బికాజ్ ఓన్లీ హీ కెన్ డూ దాట్. మనం చేయలేం. మన చుట్టుపక్కల ఉన్నవారు ఎప్పుడు కూడా అదే గుర్తు చేస్తూ ఉంటారు. బట్ దేవుడు ఈరోజు చెప్తున్నారు, నీ పాత జీవితం బట్టి కాదు, నీ నూతన పేరు నేను నీకు దయచేస్తాను, నూతన జీవితం నీకు దయచేస్తాను అంటున్నారు. కానీ నువ్వు ఏం చేయాలి? దేవుని కోసము, దేవుని సన్నిధి కోసము తపన కలిగి ఉండాలి. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్. పెద్ద చేంజ్ ఏమి ఉండదు మనకి. ఆమెన్. అండ్ యూ విల్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వేరే వాళ్ళ యొక్క జీవితంతో మీ జీవితాన్ని కంపేర్ చేసుకోవడము ఆపివేస్తావు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్కౌంటర్ అవుతూ ఉంటుందండి. మోషేకి అయినట్టు షడ్రక్ మేషక్ అబేద్నెగోకు అవ్వలేదు, ఆ ముగ్గురికి అయినట్టు అబ్రహాముకు అవ్వలేదు, ఆయనకైనట్టు యాకోబుకు అవ్వలేదు, యోనాకు అవ్వలేదు, ఎవరికి అవ్వలేదు. ఎవ్రీ ఎన్కౌంటర్ ఇస్ డిఫరెంట్. ఆయన భాషల్లో మాట్లాడారండి, అన్ని భాషల్లో మాట్లాడారంటే దేవుడు ఆయన మీదే కృపను చూపిస్తున్నారేమో, నా మీద లేదు అని అనుకుంటారేమో. నో, ఒక్కరితో కూడా చాలా చిన్నగా మాట్లాడారంట. సన్న శబ్దము వలె కూడా మాట్లాడతారు దేవుడు. ప్రతిసారి ఒక బర్నింగ్ బుష్ లాగో లేకపోతే గొప్ప వెలుగులాగే వస్తేనే దేవుడు అని మనం అనుకుంటాం కదా. లేదు, మన స్థిరముగా ఉంటే ఆయన మెల్లిగా కూడా మాట్లాడతారంట. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. యూ విల్ నో లాంగర్ లివ్ ద సేమ్ ఓల్డ్ లైఫ్. ఆమెన్. ఎవరు కూడా పాత జీవితం జీవించాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు అందరం నుంచుందామా ఒకసారి? లెట్ us all స్టాండ్ అప్ టుడే. ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? దేవా, ఈరోజు నా ప్రార్థన అవసరతలు కాదు కానీ తండ్రి దేవా, నీ సన్నిధి కోసం నేను తపన కలిగి ఉన్నాను, నీ సన్నిధి కోసం ఆకలితో నుంచున్నాను తండ్రి దేవా. ఇక మీద నాకు నా యొక్క పాత జీవితము, పాత విశ్వాసము, జీవము లేని ప్రార్థన నాకు వద్దు తండ్రి దేవా. జీవము కలిగే ప్రార్థన నాకు దయచేయండి తండ్రి దేవా. మీ వైపు నేను ఇంకా బలముగా నడిచి వచ్చే ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క జ్ఞానమును నాకు దయచేయండి తండ్రి. మీ వెలుగు, మీ ఆశీర్వాదం నాపైన దయచేయండి తండ్రి దేవా. నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం వైపు నడవాలని నేను ఆశిస్తున్నాను తండ్రి. నా యొక్క జీవితంలో మార్పును తీసుకురండి అని ఈరోజు ప్రార్థన చేద్దామా? కెన్ యూ ఆల్ ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ప్రెజెన్స్ టుడే? కెన్ యూ ఆల్ ఆస్క్ గాడ్ ఫర్ అన్ ఎన్కౌంటర్ టుడే? ఏదో మాట వరుసకి వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ దేవుని యొక్క సన్నిధి బలముగా అనుభవించి వెళ్ళాలని ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నోర్లు విప్పి దేవుని అడుగుతారా? దేవా, ఈరోజు మాకు మీరు కనబడాలి తండ్రి, మీ యొక్క సన్నిధి మాకు కనబడాలి తండ్రి, మీ యొక్క సన్నిధి నేను అనుభవించాలి తండ్రి దేవా. పాత జీవితం వైపు కాదు కానీ నూతన జీవితము, నూతన పేరుతో నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను తండ్రి దేవా. నా యొక్క జీవితంలో మీ కార్యము చేయమని ప్రార్థన చేద్దామా? ఆయన యొక్క సన్నిధిలో స్థిరముగా ఉందామా? లెట్ us all be still in his presence today. ఏది ఆలోచించకండి, ఏది కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణము దేవుని యొక్క సన్నిధిలో స్థిరముగా మీ యొక్క మనసులు ఉంచుదామా?
దేవా నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఏమేమి తప్పులు చేసి ఉన్నానో దాన్ని క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు నేను దారి మళ్ళీ ఎక్కడికో నడిచి వెళ్ళిపోయి ఉంటాను తండ్రి. దేవా ఈరోజు మళ్ళీ నా యొక్క జీవితాన్ని నేను మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాను తండ్రి. కానీ ఈసారి మీ బలముతో, మీ వెలుగుతో, మీ జ్ఞానముతో చేయాలనుకుంటున్నాను తండ్రి. దేవా ఇప్పుడు వరకు నన్ను ఎంతోమంది ఎన్నో పేర్లతో పిలిచి ఉండుంటారు, నేను చేసిన పాత తప్పులతో నన్ను పిలిచి ఉంటారు. కానీ ఈ రోజు నుంచి తండ్రి దేవా నేను నూతన పరచబడాలని ప్రార్థన చేద్దామా. Let us all ask God for his new mercies today, new grace today, fresh anointing today. Let us all ask him. దేవా నూతన అభిషేకము మాకు దయచేయండి తండ్రి. నూతన ద్వారాలు, నూతన పేరు మాకు దయచేయండి తండ్రి. దేవా ఈ రోజు తండ్రి దేవా మేము మీ యొక్క సన్నిధి కోసమే నిలిచి ఉన్నాం తండ్రి. టాక్ టు us, O Father. Let us talk to us, O Father. మహాపరిశుద్ధుర కృపగల తండ్రి దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా మేమందరం కలిసి ఒక కుటుంబముగా తండ్రి దేవా ఏక మనసుతో, ఏక ఆత్మతో తండ్రి దేవా మిమ్మల్ని ఘనపరచాలని నిలిచి ఉన్నాం తండ్రి. దేవా ఈరోజు తండ్రి దేవా మీ యొక్క సన్నిధి మాకు బలముగా తండ్రి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా యొక్క జీవితాల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క జీవితాల్లో మీ యొక్క కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మేము ఇప్పటి వరకు తండ్రి దేవా ఒంటరిగా నడిచి ఉన్నామో కానీ తండ్రి దేవా ఇప్పటి నుంచి మీ యొక్క ఆత్మ నింపుదలతో నడవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క కార్యాలు మా జీవితంలో చేయండి, మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి తండ్రి. దేవా ఇంకా పాత జీవితం వైపు కాకుండా తండ్రి దేవా నూతనము జీవితముగా తండ్రి దేవా మేము ఇక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాం తండ్రి. దేవా మా యొక్క జీవితాల్ని, మా యొక్క కుటుంబాన్ని, మా యొక్క బిడ్డల్ని, మా యొక్క తల్లిదండ్రులు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో మీరు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Father, we ask for your presence in our families. మా యొక్క కుటుంబాల్లో మీ సన్నిధి ఉండాలి తండ్రి. మేము పనిచేస్తున్న ప్లేసెస్లో మీ సన్నిధి ఉండాలి తండ్రి. మా యొక్క రాక పోకల్లో తండ్రి దేవా మీ యొక్క సన్నిధి మా పైన దయచేయండి తండ్రి. దేవా ఎక్కడికి వెళ్ళినా తండ్రి దేవా ఎవరితో మాట్లాడినా తండ్రి దేవా జీవము గల మాటలు మేము మాట్లాడేటట్టుగా మా యొక్క హృదయాల్ని తండ్రి దేవా స్వస్థపరచండి. దేవా జీవము గల ప్రార్థన మాకు జీవితాన్ని దయచేయండి తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము. దేవా ఎవరైతే తండ్రి దేవా ఈరోజు మీ యొక్క సన్నిధి కోసము తండ్రి దేవా ఆకలితో, తప్పనతో తండ్రి దేవా వారు వేచి ఉన్నారో వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ యొక్క గొప్ప సన్నిధి వారికి దయచేయండి తండ్రి. గొప్ప సాక్ష్యముగా వారు జీవించడానికి వారి యొక్క జీవితాల్లో మీరు పనిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వారు మళ్ళీ తిరిగి వచ్చి తండ్రి మీ యొక్క సంఘములో తండ్రి బలమైన సాక్ష్యము పంచుకునే విధంగా వారి జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో తండ్రి దేవా మీరు మార్పుని తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నూతన పరచండి, స్వస్థపరచండి తండ్రి. గివ్ దమ్ అ న్యూ లైఫ్ ఓ ఫాదర్, అ న్యూ లైఫ్, అ న్యూ లైఫ్ ఓ ఫాదర్. డియర్ ఫాదర్ వి థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరైతే ఈరోజు కానుకలు మీ యొక్క రాజ్యం కోసం ఇస్తున్నారో తండ్రి దేవా వారిని దీవించుము, ఆశీర్వదించుము, స్వస్థపరచండి. మీ యొక్క సన్నిధి, శాంతి, సమాధానము, సమృద్ధిని వారికి ఎల్లప్పుడూ దయచేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము, ఆమెన్.